ఏపీలో పంచాయతీ ఎన్నికల పోరు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. గడువు కన్నా ముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించిన పంచాయతీల పునర్విభజన విలీనం పూర్తి కాకపోవడం ఎన్నికల నిర్వహణకు అడ్డుగా మారింది. అదే సమయంలో జనవరి 2వ తేదీ నుంచి జనగణన ప్రారంభమైనందున పంచాయతీల విభజన జరిగే పరిస్థితి లేదు. ఈ కారణంగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనను కూడా ప్రభుత్వం మార్చుకుందని అంటున్నారు. రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాలకు ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువు ఉంది. పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన వరకు ఆ పంచాయతీ పరిధిలో మార్పులు చేర్పులు చేయడం చట్టపరంగా కుదరదని చెబుతున్నారు. ఈ కారణంగా జనవరిలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనకు మార్చుకొని పంచాయతీల పాలక వర్గాల గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ తాజా ఆలోచనల ప్రకారం వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి పంచాయతీలకు 3 నెలలు ముందుగా అంటే జనవరిలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఆ మేరకు ఎన్నికల సంఘానికి సూచనలిచ్చింది. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల కేంద్రాల గుర్తింపు వంటి ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఎన్నికల కమిషన్ సైతం జనవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే రాజకీయంగా కొన్ని నిర్ణయాలను అమలు చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం పంచాయతీపై పునరాలోచన చేసిందని అంటున్నారు.